గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం తర్వాత మరోసారి పక్కా పల్లెటూరి ఊరమాస్ లుక్లో కనిపించడంతో పెద్ది సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కించడంతో హైప్ మరింత పెరిగింది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్, భారీ బడ్జెట్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద కాంబినేషన్తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. కథా విషయానికి వస్తే, ప్రభుత్వం కూడా పట్టించుకోని ఒక చిన్న గ్రామంలో జీవించే పెద్ది అనే యువకుడి కథ ఇది. కూలీ పనులు చేస్తూనే క్రికెట్లో టాలెంట్ చూపించే యువకుడిగా రామ్ చరణ్ కనిపిస్తాడు. గ్రామాల మధ్య జరిగే పోటీల్లో ఆటకూలీగా ఆడుతూ తనకంటూ పేరు తెచ్చుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల తర్వాత ఆటను డబ్బు కోసం కాదు, లక్ష్యం కోసం ఆడాలని నిర్ణయించుకుంటాడు. అలా గౌరు నాయుడు పాత్ర ప్రభావంతో కుస్తీ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఇదే సమయంలో గ్రామ గుర్తింపు కోసం జీవితాన్ని అర్పించిన అప్పలదాసు కథ కూడా పెద్ది జీవితాన్ని మార్చేస్తుంది. అక్కడి నుంచి గ్రామం కోసం, తన ప్రజల కోసం, తన గుర్తింపు కోసం పెద్ది చేసిన ప్రయాణమే మిగతా సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో పాత్ర ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. కొన్ని కమర్షియల్ ఎలివేషన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ తప్ప కథ అంత వేగంగా ముందుకు వెళ్లదు. కానీ సెకండ్ హాఫ్లో స్పోర్ట్స్ డ్రామా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. కొన్ని సీన్స్ సాగదీతగా అనిపించినా క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం సినిమాను మళ్లీ నిలబెడతాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమా పూర్తిగా రామ్ చరణ్ భుజాల మీద నడిచినట్టు అనిపిస్తుంది. తన లుక్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్తో పెద్ది పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. జాన్వీ కపూర్ పాత్ర మాత్రం కథలో అంత ప్రభావం చూపలేదు. కొన్ని చోట్ల హీరోయిన్ ట్రాక్ బలవంతంగా జోడించినట్టు అనిపిస్తుంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు తమ పాత్రలకు న్యాయం చేసినా కొన్ని పాత్రలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనే ఫీలింగ్ వస్తుంది. సాంకేతికంగా చూస్తే, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్. విజువల్స్ చాలా రిచ్గా కనిపిస్తాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో కొన్ని పాటలు బాగున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం సినిమా స్థాయికి తగ్గట్టు అనిపించదు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత బెటర్ అయ్యేదనే ఫీలింగ్ వస్తుంది. మొత్తంగా చూస్తే, మంచి ఎమోషన్స్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ స్క్రీన్ ప్లే, లాజిక్లను ఎక్కువగా ఆశించే వారికి ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు. ఫైనల్ వర్డ్, పెద్ది అంచనాల స్థాయికి పూర్తిగా చేరకపోయినా రామ్ చరణ్ నటన కోసం చూడదగ్గ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా.